కైలాసంలో శివుడు పార్వతీదేవితో భూతగణాల మధ్య ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక చిన్న గణం వినయంగా అడిగింది. ప్రభూ! మీరు సర్వశక్తిమంతులు. అయినా ఎందుకు భస్మం పూసుకుని, పులి చర్మం ధరించి, సాదాసీదాగా ఉంటారు? శివుడు మధురంగా నవ్వి చెప్పాడు. నిజమైన మహత్తు బంగారు ఆభరణాల్లో కాదు, మనసులోని వినయంలో ఉంది. నేను శక్తివంతుడినైనా సాధారణంగా ఉంటాను. ఎందుకంటే వినయం ఉన్న చోటే నిజమైన గౌరవం ఉంటుంది. తర్వాత శివుడు మరొక గొప్ప సందేశం ఇచ్చాడు. కోపం, అహంకారం మనిషిని నాశనం చేస్తాయి. అందుకే నేను సముద్ర మథనంలో వచ్చిన హాలాహల విషాన్ని తాగి నీలకంఠుడిని అయ్యాను. అంటే ఇతరుల కోసం కష్టాలను భరించడం, సమాజాన్ని రక్షించడం మన కర్తవ్యం. త్యాగం, సహనం, కరుణ ఇవే శాశ్వతమైన విలువలు. ఆ చిన్న గణం ఆనందంగా నమస్కరించి శివుని బోధలను మనసులో దాచుకున్నాడు.